వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను కారపూస చేశానండి. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ఒక 2 స్పూన్ల కారం. ఇది మనం పూస వేస్తున్నానండి. పిల్లలకి చాలా ఇష్టం కదండి పూస. ఒక 2 స్పూన్లు కారం తక్కువ వేస్తున్నాను. నేను వేసిన కారం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్, కొంచెం స్పూన్ బావు ఉప్పు వేసిన. దీంట్లో ఎక్కువ ఏం పట్టవు. దీంట్లో నేను కొంచెము అది వామును కొంచెం ఇట్లా మెత్తగా దంచి ఇట్లా రోట్లో దంచి ఇలా వేస్తున్నాను అంతే. ఇలా కలిపెట్టి ఈ 3 ఇవి మంచిగా ముందు అంతా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీనికి వేడి నీళ్ళు ఇట్లా ఏం అవసరం ఉండదండి. మంచిగా ఇట్లా అంతా కలుపుకున్నాక ఉప్పు గిట్ల అంతా కలుపుకొని ఉప్పు కారం అంతా కలపాలి మంచిగా. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు టేస్ట్ కోసం ఏం కాదు, కొంచెం కలర్ కోసం అంతే. ఇప్పుడు ఇదంతా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇక కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా సన్నటిది అది కారపూసది పెట్టుకోవాలండి. దీంట్లో ఇట్లాంటి గొట్టం తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. నా దగ్గర ఇట్లా గన్ను లాంటిది ఉంది, దీంతో చేస్తున్నాను నేను. ఈ విధంగా పెట్టుకొని ఇక పిండి ఇట్లా విసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ లూజ్గా కాకుండా ఇట్లా విసుకోవాలి. ఇట్లా ఇది గన్ను వస్తుంది కదా, ఇట్లా పొడుగ్గా చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. నేను ముందే ఆయిల్ పెట్టిన, ఆయిల్ వేడైంది. ఇట్లా గన్ను మంచిగా సెట్ చేసుకొని అసలు ఏంటిది ఇలా వేసుకోవాలండి ప్రతి ఒక్కటి. తొందరగానే వేగిపోతుంది. ఇది సన్నగా ఉంటుంది కదా పూస, తొందరగా వేగిపోతుంది. కొంచెం లేట్ చేసామంటే మాడిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం పిండి గట్టిగా ఉంది కదా, అందువల్లనే కొంచెం గట్టిగా వస్తుంది. కొంచెం లూజ్ కావాలనుకున్నా లూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి.